అందరికీ కూడా నమస్కారం. మాది జగిత్యాల జిల్లా సరంగపూర్ మండలం రేచిపల్లి గ్రామం. సో చుట్టూ కూడా అందమైన రాఖీ గుట్టల మధ్య అమ్మవారి బొట్టు వలె సో అందంగా ఉన్నటువంటి గ్రామంలో సో రెండు రాఖీ గుట్టలను చేల్చుకోవడంగానే మనకు మొదటగా అయితే శ్రీ గండి వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిస్తూ ఉంటాడు. సో చాలా కాలం తర్వాత కొత్తగా గుడి నిర్మాణం చేసుకొని అద్భుతంగా వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం జరిగింది. సో చాలా చరిత్ర గలటువంటి ఈ గండి వెంకటేశ్వర స్వామి ఆనుకొని సో రాఖీ గుట్టల్లో పశువుల కాపర్లు కానీ ఆ గుట్ట పైన వెంకటేశ్వర స్వామితో పాటు సో ఆంజనేయ స్వామి కూడా వెలిసినట్టు కూడా చెప్తా ఉంటారు. సో దానికి అనుసంధానంగా స్థానికులు చెప్పినటువంటి విషయం ఆధారంగా తీసుకోవడం జరిగింది. సో దానికి తోడుగా అభయాంజనేయ స్వామిని పునఃప్రతిష్ఠ చేసుకొని సో ఆంజనేయ స్వామి గండి ఆంజనేయ స్వామి అని సో నామకరణం చేసుకొని భక్తులందరూ కూడా తమ కోరికలు కూడా తీర్చుకునే అదృష్టమైన ఊరుగా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా అంటారు. ఎందుకంటే మొదటగా శ్రీ గండి వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా స్వయంభూగా వెలిసినటువంటి పూరి తర్వాత జగన్నాథ స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉండగా ప్రతీకం. శివాలయం నానుకొని సో నంది విగ్రహం కూడా సో 1300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సో చరిత్ర గలటువంటి గ్రామం. చెక్కినటువంటి తలుపుల గుట్ట సో ఇప్పుడు భారతదేశ అట్లాస్ పటంలో కూడా కనబడుతూ ఉంటుంది. సో చరిత్ర కూడా చాలా గొప్పగా ఉన్నటువంటి ఊరు. సో దీన్ని ఆనుకొని కోమరుని గుడి, అదే శివాలయం కూడా సో వేములవాడ చాళుక్యులు ఇక్కడ స్థాపించి సో రాజ్యస్థాపనకు ప్రయత్నాలు జరిగినాయని సో స్థానికులు చెప్తా ఉంటారు. దీన్ని ఆనుకొని రోళ్లవాగు, సో రోళ్లవాగు తర్వాత కవ్వాల్ ప్రాజెక్టు. సో ఈ కవ్వాల్ అభయారణ్యము ఒక గొప్ప అరణ్యంగా ఉండి మహారాష్ట్ర వరకు, ఇక్కడి నుంచి పడితే మహారాష్ట్ర వరకు ఒక గొప్ప అడవి ప్రాంతం ఉన్నది. ఇటువంటి ఈ గ్రామంలో పుట్టినందుకు గ్రామస్తులందరూ కూడా గర్విస్తారు. సో స్వామివారి యొక్క ప్రత్యక్ష రూపం మీకు చూపించడం జరుగుతుంది. శ్రీ బోనీలా సమేత శ్రీ గండి వెంకటేశ్వర స్వామిగా నెలకొని సో స్వామివారైతే ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. సో ఎంత వైభవంగా ఉన్నారో చూడండి. అదేవిధంగా మా ప్రధాన అర్చకులు ఈరోజు పునఃప్రతిష్ఠ ఉంది కాబట్టి చాలా బిజీ ఉన్నారు. సో త్వరలో మా ప్రధాన అర్చకులైనటువంటి చక్రపాణి శ్రీనివాసాచార్యులు మరియు సహా అర్చకులైనటువంటి చక్రపాణి రాము గారిచే సో ఈ గుడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మరొక వీడియోలో చేసి పెడతాను. హలో గైస్, మనం ఈరోజు గండి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి మనం అందరం వచ్చి ఈ ప్రతిష్టాపనకి మా పాలపిట్ట టీం అంతా కలిసి కూడా సరదాగా సందడిగా ఈ వీడియో అయితే మొత్తం తీసినాం. సో ప్రతిష్టాపనలో జరుగుతున్నటువంటి పూజ కార్యక్రమాలు అన్ని కూడా తీసినాం, చూడండి. పాలపిట్ట ఛానల్ వారికి ప్రతి ఒక్క నమస్కారాలు. మరి గండి వెంకటేశ్వర శిరప్రాచ్యామి జగోనేవన్నో బాహు ప్రదాదితో నైరుతే మారుతే పాదో కుండ మధ్యంతదోధరం కుండమే వంధ్యాత్వా కుండ మధ్యే ఓం రమగ్నయే నమః. ह्रीं धूमव्यापिने कवचायो रौं सप्तैक्वाय नेत्राभ्यां वौषड प्रहादनर्धराय अस्त्राय भट वासुदेवाय नमः, शङ्करशनाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, ओं आहवनीयाय नमः, ओं गार्हवत्याय नमः, ओं दक्षिणाग्नेय नमः, ओं सभ्याय नमः, ओं असदभ्याय नमः, ओं दावानलाय नमः, ओं रत्नाग्नेय नमः, ओं सप्तैक्वाय नमः इत्यग्निमलङ्कृत्य कुण्डस्य दक्षिणे द्वादशाङ्गुलायां मन्त्रेण वाक्य चतुर्मुखं चतुर्बाहुं दाक्ष्यमालाकमण्डलौ गिरासमेतं महिमामं ब्रह्मानं तत्र विचिन्तयेत्. ओं गं ब्रह्मणे नमः इदमाधरो त्वं ब्रह्मा भव इत्यष्टार्घ्यैः सम्पूर्णार्चनमस्तु. द्राविदकालिकमाद्यपात्रे ओं विष्णवे नमः इतरोऽप्या आप्यायस्वेत्यन्वन्त्र्या ओं आप्यायस्वतमेतते विश्वतः सोमवृष्णयो भवावाजस्य सङ्गधे कुण्डस्योत्तरे पार्श्वे त्रीन्दर्भानास्थीर्या ते स्वङ्गारान्निरोह्य कामग्नौ प्रवृत्य आद्यं द्रमुद्रयामृतीकृत्य दर्भाष्टकैः पिदाय चक्रमुद्रां दर्शयेत्. सृक्सृवौ उष्णोदकेन प्रक्षाल्य दर्भपञ्चकुचकूर्चन सृक्सृवयोः मूलं मूलेन मध्यं मध्येन अग्रमग्रेण अस्त्रमन्त्रेण संयोज्य शक्ये ऊषरित्युत्तरतो निधाय अष्टसिदिक्षु इन्द्रादि ईशानान्तमावाह्य कुण्डमिधातो मेखलायां ओं कुमुदाय नमः कुमुदा अथो मेखलायां कुमुदाय नमः कुमुदाक्षाय नमः पुण्डरीकाय नमः वामनाय नमः शङ्करणाय नमः सर्पनेत्राय नमः नमः वरणाय नमः यम्बायमे नमः संकुबेराय नमः ईशानाय नमः एतेन्द्रादयः दिव्य आभरणवस्त्रगन्धसंयुक्ताः अग्निमुखाश्च ध्यातव्याः
सुवेनाज्यमादाय होमवस्तु संतिक्य चरुम् आज्येन भेगार्य त्रीन् परिधेनतो मेकलापेक्षया किञ्चित् दीर्घान् श्रीधनरसिंहैग्रीवन्त्रीरभ्यर्च्य प्रियाणि ओम श्रीं श्रियै स्वाहा 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 महालक्ष्म्यायै नमः ओम धनुर्धरायै विद्महे द्रवदिध्यै च धीमहि ओम धनुर्धरायै विद्महे द्रवदिध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् स्वाहा ओम धनुर्धरायै विद्महे द्रवदिध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् स्वाहा ओम धनुर्धरायै विद्महे द्रवदिध्यै च धीमहि ओम धनुर्धरायै विद्महे द्रवदिध्यै च धीमहि ओम धनुर्धरायै विद्महे द्रवदिध्यै च धीमहि मधुवर्कवेन्द्राण स्वाहा इति शान्तिमन्त्रेष्टनिह्यात अमायाक्यग्निः भोर्भवस्व स्वाहा ओं तन्देवानां बृहत्करादवेदौदायिरवन्दं मामायुन्दे स्वाहा उत्तिष्ठपरिहरितपिङ्गलदिहीन्द्रणं प्रयच्छ स्वाहा तदर्हञ्चग्निः भोर्भवस्व स्वाहा तदाराराष्ट्रग्रामाविरुज्यरथं यावनः प्रावृजात्मने स्वाहा सम्पादाज्यं स्वीकृत्य ततः उत्तरप्रदेशनं कुर्यात् मंगलहारती पట్టుకోమని मंगलहारती ఫస్ట్ కిందికి ఎవరైనా దిగుండ్రి కిందికి రాండి ఫస్ట్ ఇద్దరు కిందికి రాండి ఫస్ట్ కాలిటే తూర్పు సైడ్ పశ్చిమానికి కాలు తూర్పుకు శిరస్సు అడిదిక్కే పెట్టుంది శిఖరం बाजा आत्मयं वानरयूधमुख्यं श्रीरामदूतं चिरता नमामि आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि हनुमन्तमावाहयामि इन्द्रराजाय विद्महे महायन्द्राय धीमहि तन्नो इन्द्रः प्रचोदयात् यन्त्रस्थितदेवतामावाहयामि आवाय देवताभ्यो नमः प्रणामा स्वागता प्रतिमा स्थापनामुखीकरणमुद्रा प्रेत्य हृदयाय नमाचरते स्वाहा जिघायूजकवचाय हम नेत्राभ्यामूजर अस्त्राय भट किरीटा कुण्डला वनबाला त्रिवत्सा कौस्तभा चक्रा शङ्खा पद्मा गदा मुद्रादींस्तपादाग्रे गणमुद्रां प्रदर्श्य आवाहिता जलादिवादिष्ठानदेवताभ्यो नमः हस्तयोः अर्घ्यं समर्पयामि जलादिवादिष्ठानदेवताभ्यो नमः पादयोः पाद्यं समर्पयामि जलादिवादिष्ठानदेवताभ्यो नमः मुखे आचमनीयं समर्पयामि अधिवादाधिष्ठानदेवताभ्यो नमः स्नपयामि वयं वयन्धोर्वामस्मिन् देवानामदे साक्षाद्देवं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि ऋतुकालोद्भवरसफलनैवेद्यं निवेदयामि नारायणं ज्ञानवेदोगामष्टम्बरहिन्दगतो अविभ्रतज्ञागैश्रिया परिपादया आनन्दकरपूर्वमङ्गलनीराजं दर्शयामि नमस्करोमि अनया ध्यानावाहनादिगुरुयोगदारपूजया आवाहितजलादिवादिष्ठानदेवताः सप्रीताः सुप्रसन्नाः वरदा भवन्तु श्रीराम।
मधुवाचारुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्णः सन्तोषधीः मधुनक्तमुदोषधि मधुमत्पार्थिवकुम्रजः मधुज्योरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागुमस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः घृतम्यवीक्षरे घृतमस्य योनिर्घृते श्रुतो घृतं वस्य धाम अणुष्वधा भावः वाधे स्वस्वाहा कृतं प्रजमक्षे हव्यो स्वादः पवस्वदिव्याय जन्मने दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रपात तवोमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यं यदन्नेनातिरोहति एतावानस्य महिमा अधोऽध्यायागश्च पौरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोद्भवोदयेत्पुरुषः पादोऽस्येह भवात्मनः ततो विश्वं व्यक्रामत शासनानशने अभि तस्माद्विराड जायत विराजो अधिपूरुषः तजातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वतः ग्रीष्म इद्मः शरद्धविः सप्तास्यादन्परिधयः त्रिसप्ततमिधः कृताः बब्लू ఇక్కడ बाबू संपादाज्य ओम श्रीकांताय कल्याणनिवेदिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलाशासनप्रेमराचार्य पुरोगमे सर्वैश्च पूर्वैराचार्ये सत्कृतायास्तु मंगलम गोविंद ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ ఓం దచ్చంజోరావణీమహే గాతం श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं ఇట్టి ఆలయ నిర్మాణంలో మాత్రం మా గ్రామ ప్రజలందరూ కూడా ఒకే నిర్ణయంపై ఒకే తాటిపై ఉండి సో ఆలయ నిర్మాణం నుంచి మొదలుకొని ప్రతిష్టాపన వరకు కూడా ఉత్సవాలలో చాలా ఉత్సాహంగా పనిచేసి బ్రహ్మాండంగా జరిపించినటువంటి కమిటీ కార్యకర్తలకు కానీ అదేవిధంగా భక్తులకు కానీ ఊర్లో ప్రజలందరికీ కూడా సో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం